హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములూస్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు 9 రకాలు ఈరోజు రెసిపీస్ చూద్దాం మనం. చాలా సింపుల్ రెసిపీస్, బట్ అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీస్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ నిమ్మకాయ పులిహార. ఈ నిమ్మకాయ పులిహార చాలా అమ్మవారికి, చాలా దేవి నవరాత్రులకి, వరలక్ష్మి వ్రతానికి చేస్తుంటారు. 1 టీ స్పూన్ ఆయిల్లో మనం గ్రౌండ్ నట్స్, పల్లీలు 1 టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోవాలండి. అందులో జీలకర్ర, ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూను, ఇంగువ కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేపించండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్, మనం 1 గ్లాస్కి 1.5 వాటర్ పోసుకొని ఉడికించుకున్న రైస్ చాలా పఫీగా బాగా వస్తుంది. 2 విజిల్స్కి తీసేయాలి. అందులో కొంచెం సాల్ట్, మనం కరివేపాకు చల్లుకొని ఈ మిశ్రమాన్ని మనం అందులో పోపుని కలిపేసుకుంటే మనకి పులిహోర రెడీ అవుతుందండి. ఇది బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో మనం 2 నిమ్మకాయలు రసం అండి ఇది. ఈ నిమ్మకాయల రసాన్ని మనం అందులో కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్నట్లయితే మనకి ఇది బాగా మిక్స్ చేసుకొని మనం అమ్మవారికి ఇది నైవేద్యంగా పెట్టచ్చండి. ఇలా మనము నిమ్మకాయ పులిహార చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇది. సో నిమ్మకాయలు మనం వేస్ట్ చేయకుండా దాంట్లో మనం దీపం కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారికి నిమ్మకాయ దీపం చాలా ప్రశస్తమైనది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కొబ్బరి పూర్ణం బూరెలు. ఇవి చాలా అమ్మవారికి చాలా ప్రశస్తమైనవి, ప్రీతికరమైనవండి. ఇవి మనం శనగపప్పు 1 కప్పు తీసుకున్నాము. ఈ శనగపప్పుని నానబెట్టుకొని తర్వాత ఉడకపెట్టుకొని బాయిల్ చేసుకొని తీసుకున్న శనగపప్పు ఇది. ఇందులో ఇది మిక్సీలో వేసుకొని మనం బ్లెండింగ్ చేసుకోవాలండి. ఇందులో మనం 1 కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. తర్వాత యాలుక్కాయలు 2 యాలుక్కాయలు తీసుకొని దీన్ని బాగా మిక్సీ వాటర్ పోయకుండా మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా తురుముకున్నట్టయితే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇందులో పల్చగా అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. శనగపప్పు ఉడకబెట్టినప్పుడే మనం వాటర్ లేకుండా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు, మనం 1/4 కప్పు వరకు గ్రేటెడ్ కోకోనట్, పచ్చి కొబ్బరి తురుము కలిపేసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ ఉండలు చేసుకోవాలండి. బాల్ సైజులో చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది దోశ బ్యాటర్ అండి. దోశ బ్యాటర్ 1 కప్పు మనం మినప్పప్పు, బియ్యం తీసుకొని 1.5 కప్ బియ్యం తీసుకొని 6 అవర్స్ వరకు సోక్ చేసుకున్నది గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ పిండిలా, కానీ వాటర్ ఎక్కువ పోయకూడదు. ఇందులో ఇవి మనం బాల్స్ లాగా అందులో వేసేసుకుని డిప్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇందులో ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా ఇలాగ వేసేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి, మాడకుండా కూడా చూసుకోవాలి. మనము ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా మనం టర్న్ చేసుకొని తిప్పుకున్నట్టయితే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు రెడీ అవుతాయి. వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం బూరెలు. అమ్మవారికి పెరుగన్నం, దద్దోజనం అంటే చాలా ఇష్టం అండి. సో ఈ రెసిపీకి చాలా ఈజీ రెసిపీ. మనం పోపు పెట్టుకోవడానికి 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. కొంచెం మినప్పప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్ తీసుకొని
ఆవాలు, జీలకర్ర ఒక పావు టీ స్పూను అందులో వేసుకొని దూరగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక చిన్నగా కట్ చేసుకున్నవి ఒక టీ స్పూను. తర్వాత అన్నాన్ని మనం ప్లఫ్గా తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. అన్నాన్ని మ్యాష్ చేసుకొని అందులో మనం సాల్ట్ హాఫ్ టీ స్పూను, కరివేపాకు వేసుకొని ఈ పోపుని అందులో కలిపేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనము కర్డ్ రైస్ రెడీ అవుతుంది. దీనికి పొమాగ్రనేట్ మనం దానిమ్మ గింజలుతో మనం చల్లుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇది శుక్రవారం సాయంత్రం పూట మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్టయితే చాలా శుభాలు కలుగుతాయి. 4వ ప్రసాదం శనగపప్పు కొబ్బరి పాయాసము. ఇది చనాదాల్ కీర్ అంటారు. దీనికి మనం ఒక హాఫ్ లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం శనగపప్పు, బెల్లము, యాలక్కాయల మిశ్రమాన్ని అంటే మనం ఉడకపెట్టుకున్న శనగపప్పుని, బెల్లాన్ని మనం మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని అందులో మనం కలిపేసుకోవాలి. తర్వాత విడిగా శనగపప్పు కూడా కొంచెం బద్దలుగా ఉన్న శనగపప్పు కూడా ఒక కప్పు కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు మనం కోకోనట్ గ్రేటెడ్ పచ్చి కొబ్బరి తురుముని కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక ప్యాన్లో దాంట్లో కొంచెం జీడిపప్పు, కిస్మిస్లు బాగా దోరగా వేపుకున్న తర్వాత దీంట్లో మనం ఈ మిశ్రమాన్ని దాన్ని మనం కలిపేసుకోవచ్చండి. అందులో కీర్లో కలిపేసుకుంటే ఇది చాలా అమ్మవారికి ఇష్టమైన శనగపప్పు కొబ్బరి పాయసం. 5వ ప్రసాదం రవ్వ కేసరి. రవ్వ కేసరి అమ్మవారికి చాలా ప్రశస్తమైన నైవేద్యము. ఇది మనం 1 టీ స్పూను నెయ్యి తీసుకొని అందులో ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్లు, మనం రైజిన్స్ బాగా దూరగా వేపుకోవాలి. బాదాం కూడా వేసుకోండి, క్యాష్యూ నట్స్ వేసుకోండి, మీకు ఏవి కావాలన్నా డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో వేసుకోవచ్చు. ఇవి దూరగా వేపుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనకి నెయ్యి మిగులుతుంది కదా, ఆ నెయ్యిలోని 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకొని మనం దీన్ని బాగా దోరగా వేపుకోవాలండి. ఇది దోరగా వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు 1 కప్పు వరకు మిల్క్ కొంచెంగా యాడ్ చేస్తూ లమ్స్ లేకుండా, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇది బాగా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి లమ్స్ లేకుండా దగ్గరకు వచ్చేస్తుంది. అందులో కొంచెం యాలక్కాయల పౌడరు, ఫుడ్ కలరు వేసుకొని బాగా కలపాలి. తర్వాత 1 కప్పు షుగర్ కూడా అందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. మనం మధ్యలో వదిలితే అది ఉండలు కట్టేస్తుంది. సో అందుకని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది దగ్గరగా జారుగా ఇలా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత మనం దీంట్లో క్యాష్యూ నట్స్, జీడిపప్పుతో మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇది అమ్మవారికి తప్పకుండా సమర్పించవలసిన నైవేద్యం. కొబ్బరి తాలింపు శనగలు, ఇవి తప్పకుండా అమ్మవారికి ఇది కూడా సమర్పించవలసిన నైవేద్యము. 1 టీ స్పూన్ ఆయిల్లో మనం కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూను వేసుకొని ఒక పావు టీ స్పూన్ అన్నా సరిపోతుందండి. అందులో కొంచెం మినప్పప్పు 1 పావు టీ స్పూను వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చిక్ పీసు, ఇవి శనగలు ఉడకపెట్టుకున్నవి, ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఉడకపెట్టుకోవచ్చు, లేకపోతే ఒక 6 అవర్స్ వరకు సోక్ చేసుకున్నా బాగుంటుంది. ఉడకపెట్టినప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడు బాగా పడుతుంది దానికి. సో దీన్ని మనం తాలింపులో కలిపేసుకొని కొంచెం గ్రేటెడ్ కొబ్బరి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి అన్నిట్లో ఎందుకు వేస్తున్నామంటే అమ్మవారికి కొబ్బరి పాలు అనేవి చాలా ప్రీతికరమైన పదార్థాలు లక్ష్మీదేవికి. సో ఈ నైవేద్యాన్ని కూడా మనం అమ్మవారికి సమర్పించవచ్చు. 7వ నైవేద్యం మనకు బెల్లపు అన్నము, జాగీ రైస్. దీన్ని గూడ అన్నం అని కూడా అంటారు. ఇది అమ్మవారికి దేవి నవరాత్రులకి తప్పకుండా మనం చేస్తాము. ఇది మనం 1 కప్పు బెల్లం తీసుకొని బాగా మరిగించాలండి. మరిగించి దాంట్లో మనం 1 కప్పు రైస్ తీసుకొని, బాయిల్డ్ రైస్ అందులో వేసుకోవాలి. యాలక్కాయల పౌడర్ కూడా మనం అందులో చల్లుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. ఎందుకంటే బెల్లం రసం అంతా మనకు అన్నంకి పట్టేలాగా ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది
ఉడకనిచ్చిన తర్వాత 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇలాగ బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. అప్పుడు అన్నం బాగా మెత్తపడుతుంది, బెల్లపన్నం మనకి రెడీ అవుతుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యము. ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూను నెయ్యి తీసుకొని బాగా కరిగిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా దూరగా వేపుకోవాలండి. బాదాం కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత దూరగా వేగిన తర్వాత మనం బెల్లపన్నంలో ఇవి కలిపేసుకున్నట్టయితే మనకి చాలా ప్రశస్తమైన అమ్మవారికి ప్రశస్తమైన గూడ అన్నము, బెల్లపు అన్నము, జాగ్రీ రైస్ అంటాము. ఇది మనకు రెడీ అవుతుంది. దీన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు. ఇది లక్ష్మీదేవికి ప్రశస్తమైన ప్రీతికరమైన పదార్థం. పాలతో చేసేది క్షీరాన్నం, పరమాన్నం అండి, అందరికీ తెలిసే ఉంటుంది. బాయిల్డ్ రైస్ 1 కప్పు తీసుకొని మనము 1/2 లీటర్ మిల్క్లో మనం ఇలా కలిపేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈజీగా అయిపోయే ప్రాసెస్. కావాలంటే మీరు మిల్క్లో కూడా రైస్ని మనం ఉడకపెట్టుకోవచ్చు. తర్వాత 1 కప్పు జాగ్రీ మనం బెల్లాన్ని అందులో కలుపుకొని యాలక్కాయల పౌడర్ కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇది బెల్లం అంతా కరిగి మనకి చాలా బాగా ఉడుకుతుంది, త్వరగా అయిపోతుంది పరమాన్నం. ఇందులో మనము జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో 1 టీ స్పూన్ నెయ్యిలో వేపించుకొని అది మనం అందులో కలిపేసుకున్నట్లయితే మనకు తొందరగా పరమాన్నం ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, మెత్తగా వస్తుంది బాగా. మనకి మామూలుగా రైస్ అయితే మనకు కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇది బాగా మెత్తగా చాలా బాగా అవుతుందండి. కావాలంటే 1 టీ స్పూను నెయ్యి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యము. 9వ నైవేద్యం మనకు కట్టె పొంగలి, కారా పొంగలి, వెన్పొంగలి అని కూడా అంటాము. ఇది మనం బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు మనం డైరెక్ట్ కుక్కర్లో కడిగి తీసుకోవచ్చండి. ఇందులో కొంచెం మిరియాలు, మనము పెప్పర్ కార్న్, మిరియాల పొడి కాదు, మిరియాలు యాడ్ చేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని దీన్ని మనము 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలండి. మనం మ్యాష్ చేసుకుంటే బాగా వెన్పొంగలి, మనకి కట్టె పొంగలి బాగా మెత్తగా బాగుంటుంది. సో లూజ్గా ఉండాలి, టైట్గా ఉండకుండా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని మనం అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. అవి కర్రీ లీవ్స్ మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. కాకపోతే సాల్ట్ అందులో వేసాం కాబట్టి తగ్గించే వేసుకోండి, 1/2 టీ స్పూను. తర్వాత ఈ మిశ్రమాన్ని మనము పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని అందులో కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. టైట్గా రాకుండా పల్చగానే ఉండేలాగా చూసుకోవాలండి కట్టె పొంగలి. సో ఇలాగా మనం మిక్స్ చేసుకున్నామంటే లాస్ట్లో మనం కొంచెం మిరియాల పౌడర్ చల్లుకోవాలి. మిరియాల పౌడర్ దానికి మనం చల్లుకున్నామంటే చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన ఎంతో రుచికరమైన పొంగలి రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ అండి. మనం కలశం తప్పకుండా పెట్టుకోవాలి, రూపు కూడా కట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు, నైవేద్యాలు అన్నీ ఏమి లేదండి, ఏదైనా మనం సమర్పించవచ్చు. అమ్మకి ఎంత చేసినా తక్కువే అవుతుంది కదా. ముత్తైదువులకి పసుపు కుంకుమలతో మనం ఒక్కవరికైనా వాయనం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మనకు చాలా మంచిది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.